కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యం కాని హామీలున్నాయి అంటూ బీజేపీ మిమ్మల్ని విమర్శిస్తోంది. ఈ హామీలకి సంబంధించినటువంటి అంశంలో మీరు ఇస్తున్నటువంటి హామీల ఆచరణ సాధ్యం కానివి అనే విషయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? దీనికి మీరు ఇస్తున్నటువంటి కౌంటర్ ఏంటి? మీ పార్టీ ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటి? నిజంగానే ఆచరణ సాధ్యమైనటువంటి హామీలు ఉంటే, నిజంగానే ఆచరణ సాధ్యమైన కాని హామీలు ఉంటే, ఇప్పుడు మీరు న్యాయవాదిగా కూడా ఉన్నారు కాబట్టి అసలు మీకు అంటే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో చట్టబద్ధతకు సంబంధించిన అంశం చర్చలోకి వచ్చింది కాబట్టి దీన్ని ఎట్లా చూడాలి? మీ వాయిస్ మ్యూట్లో ఉంది శ్రీనివాసరెడ్డి గారు. అరవింద్ గారు, కాంగ్రెస్ పార్టీ న్యాయపత్రం ఒకటి రిలీజ్ చేసింది సార్. అంటే నేషనల్ లెవెల్లో ఈ న్యాయపత్రం అంటే ఏంటంటే సార్, దీంట్లో అంటే దీనికి లీగాలిటీ అంటే దీనికి ఒక బాధ్యత, దీనికి ఒక అంటే ఏదైతే ప్రభుత్వాలు ఏదైతే పార్టీలు బిఫోర్ ఎలక్షన్స్ ప్రజల వద్దకు వెళ్లే ముందు మేము ఒక మేనిఫెస్టో అంటే మేము ఏమేమి చేస్తామనే విధి విధానాలు పెట్టుకుందో దానికి ఆ పార్టీలు కట్టుబడి ఉండాలనేది వాళ్ళ మోరల్. ఇక్కడ దేర్ ఈజ్ నో లీగాలిటీ అంటే ఇక్కడ ఎక్కడ కూడా రాజ్యాంగ పదం అనేది లేదు ఇక్కడ. అంటే ఆ పార్టీలు వాళ్ళు రాజ్యాంగంలో పార్టీలకు వచ్చిన అంటే రాజ్యాంగం ద్వారా పార్టీలకు నియమావళి ద్వారా పెట్టుకున్నది తప్ప వీళ్ళు దీనికి చట్టబద్ధత అంటూ ప్రత్యేకంగా ఏమి లేదు. అంటే వాళ్ళ పార్టీ యొక్క క్రెడిబిలిటీ కూడా ఉంటుంది కదా అరవింద్ గారు. దీనికి అంటే చెప్పిన పనులు చేయకుండా ఉంటే ఏంటంటే భవిష్యత్తులో ఆ పార్టీ యొక్క మనుగడ ప్రశాంతంగా అవుతుంది, ప్రజల యొక్క క్రెడిబిలిటీ కోల్పోతుంది, మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాకుండా కూడా అవకాశం. కాబట్టి ఆయా పార్టీలు నిష్ఠాతులైనటువంటి నేనేంటంటే చార్జ్ షీట్ కమిటీ మెంబర్ టీపీసీసీ లో కూడా. సో చార్జ్ షీట్ లో కానీ అదే విధంగా మేనిఫెస్టోలో కానీ నిష్ఠాతుల్ని న్యాయవాదుల్ని అదే విధంగా ఎక్స్పర్ట్స్ ని అదే విధంగా ఇంటలెక్చువల్ ని కొంతమందిని ఎవరైతే ఉన్నారో ఏ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ ఒక్కోసారి పార్టీలకు సంబంధం లేకుండా కూడా కొంతమంది మేధావుల యొక్క సలహాలు సూచనలు మీలాంటి జర్నలిస్ట్ తీసుకొని ఆయా పార్టీకి మేనిఫెస్టో తయారు చేస్తారు. చార్జ్ షీట్ అయితే దీనికి బయట ఆపోజిట్ అన్నాడు. అంటే ఏ ఎదుటోళ్ళని పెట్టేది చార్జ్ షీట్ అంటే వాళ్ళు గతంలో ఏ ప్రామిస్ చేశారు, అంటే ఇలాంటి ఏవి ఇచ్చారు, అంటే మేనిఫెస్టో ఏం పెట్టారు, లేదా అధికారంలో ఉన్నప్పుడు ఏమి వెలుగా పెట్టారు 5 నెలల్లో, దాని మీద చార్జ్ షీట్ అంటే నథింగ్ బట్ దీనికి ఆపోజిట్ అంటే బయట కాంట్రా ఇది. సో దాని మీద ఒకటి అట్ ద సేమ్ టైం ఇగో మేము అధికారంలోకి వస్తే ఇచ్చేస్తాము, గతంలో వాళ్ళు అధికారంలోకి వచ్చారు టీఆర్ఎస్ చేశారు, వాళ్ళు చెప్తామన్నారు చేయలేదు, దాని మీద చార్జ్ షీట్ అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది ఈ న్యాయ ఏదైతే ఉందో ఈ న్యాయపత్రం కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల యొక్క అవసరాలని ప్రజల యొక్క ఉద్దేశాన్ని పార్టీ యొక్క అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ అధికారంలోకి రావాలి, అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా సంక్షేమం చేయాలనే ఉద్దేశంతో పార్టీ విధి విధానాల రూపకల్పనే నథింగ్ బట్ మేనిఫెస్టో. సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి బడ్జెట్ ని కూడా చూసుకొని ఆ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత డిసెంబర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కసారి కనుక బడ్జెట్ లోకి వెళ్ళి చూస్తుందంటే చాలా లోటు బడ్జెట్ ఉంది. దాదాపు వెళ్ళేటప్పుడు కూడా కేసీఆర్ 3,500 కోట్ల రూపాయల దాకా సుమారుగా లోటు బడ్జెట్ ఉందని కూడా విన్నాను. సో ఈ విధంగా ఇట్లా అదే విధంగా కొన్ని ఆస్తులు కానీ నిర్ధక స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ భూములు కానీ పొలాలు కానీ ఇవన్నీ కూడా యాక్చువల్ గా తెలంగాణ మోడల్ గా ఈ చేతిలో తీసుకుంటుందంటే ఎక్కడ లేవు. సో దానివల్ల ఏమంటే ఒక్కసారి మనము మేనిఫెస్టో పెట్టినా కూడా అమలు చేసేటప్పుడు కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ అవి ప్రజలకు తెలియజేసిన అవసరం ఇలా ప్రభుత్వం అంటే మనం చూసినట్టు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మాలాంటి అధికార ప్రతినిధులు కావచ్చు, లేదా బట్టి గారు కావచ్చు, అందరూ కూడా ఇలా వేదికల శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి చర్చ వస్తుంది ఏంటంటే కర్ణాటక అండ్ తెలంగాణ మోడల్ ఆధారంగా తీసుకొని రూపొందించబడినటువంటి ఈ మేనిఫెస్టోలో కర్ణాటకలో తెలంగాణలో ఇప్పటికే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో దీని ఇంప్లిమెంటేషన్ ఎట్లా సాధ్యపడుతుంది అనే ప్రశ్న, దాంతోపాటు దానికి అనుబంధంగా వస్తున్నటువంటిది అంటే దీంతో పాటు నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కొన్ని ఆచరణ సాధ్యంగానే హామీలు ఉన్నాయి. అంటే 50% మించి రిజర్వేషన్ల ఏదైతే క్యాప్ ఉందో ఆ క్యాప్ను తొలగిస్తామనేది అది దాన్ని కొంత అంటే ఒక తమిళనాడు విషయంలో తప్ప అది ఎక్కడా సాధ్యం కాలేదు, సుప్రీంకోర్టు దాన్ని గతంలో కొట్టేసింది అనేటటువంటిది ముఖ్యంగా విజ్ఞులు మేధావులు ఇంటెలెక్చువల్ కమ్యూనిటీలో జరుగుతున్నట్టు చర్చ. దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఇప్పుడు ఒకటి అరవింద్ గారు దీంట్లో ఏంటంటే కూడా దేనికైనా కూడా షరతులు వర్తిస్తాయి, సబ్జెక్ట్ టు కండిషన్ అంటాం ఆ భాష. మనం జనరల్ గా ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లో ఉంటాం. సో ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగంలో 50% కనుక మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, వచ్చినప్పుడు మాత్రమే కొన్ని చేయడానికి వీలుంటుంది, అది కూడా అబ్సల్యూట్ మెజారిటీ ఉండాలి.